అవకాశం ఇచ్చినటువంటి ఆదోని ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇదే సందర్భంలో ఇది మంచి చర్చ అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి గత 5 సంవత్సరాలుగా ఎంతో పెద్ద నిధులు ఇచ్చినప్పటికీ కూడా అవి పక్కదావ పట్టించడం అనేది చాలా దారుణమైన విషయం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో సుమారుగా 142 పథకాలను అమలు చేస్తాం. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం చూసాం, నవరత్నాల పేరు మీద 9 రత్నాలు పథకాలు ఇస్తే రాష్ట్రమంతా బాగుపడుతుందని ప్రజలు నమ్మించినారు. నవరత్నాల్లో కూడా మీరు చూస్తే అధ్యక్ష, మొట్టమొదటిది గృహ పథకం అయితే దానికి 100% నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. అదే విధంగా ఆరోగ్యశ్రీ అయినా సరే లేదా ఇంకోటి అయినా సరే అన్ని పథకాలకు కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇస్తున్నా అవన్నీ మావే అని చెప్పుకొని ప్రచారం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దీన్ని మనమందరూ కూడా చాలాసార్లు ఖండించాం. నేను చాలాసార్లు చెప్పాను అధ్యక్ష, గ్రామీణ ప్రాంతాల్లో 100 రూపాయలు ఖర్చు పెడితే 80 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సరాసరి పథకాలకు ఇస్తుంది అని చెప్పాను. నేను ఒక్క విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష, మంత్రి గారి దృష్టికి కూడా తీసుకురావాలి. నా ఆదోని నియోజకవర్గంలో అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు డబ్బులు ఎన్ని వచ్చినా సరే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 10-20% గ్రాంట్లు కూడా ఇవ్వకపోవడం వల్ల అన్ని వెనక్కిళ్ళిపోయినాయి అధ్యక్ష. ఉదాహరణకి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నాశనం అయితే అది పాడైపోయిన ఒక వాల్ పూర్తిగా పడిపోతే 80 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే కేవలం 10 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోవడం వల్ల ఆ డబ్బులు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అంతేందుకు ఇంటింటి కొళాయి పేరుతో జల జీవన్ మిషన్ కింద 100కు 100% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఈ రోజు కూడా 50% మించకుండా 50% కూడా ఇళ్లకు ఇంటింటి కొళాయి ఇవ్వకపోవడం ఎంతో దారుణమో ఆలోచన చేయండి. అదే విధంగా డ్రైనేజ్ అయినా సరే, రోడ్లు వెడల్పు చేసే కార్యక్రమం అయినా సరే, కనీసం యువత ఆడుకోవడానికి ఇండోర్ స్టేడియంకి సంబంధించిన పెద్ద ఎత్తున నిధులు కేంద్ర ప్రభుత్వం ఆదోని నియోజకవర్గానికి పంపిస్తే దాన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా వెనక్కు పంపించేసి లేదా పక్కదావ పట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ పొరపాట్లు మళ్ళీ జరగకుండా ఉండాలని గ్రామీణ ప్రాంతాల్లో నరేంద్ర మోదీ గారు నేరుగా ఇచ్చేటువంటి డబ్బులు సర్పంచ్ నిధుల నుంచి పక్కదారి మళ్లించకుండా చూడాలని మనం ఎన్నోసార్లు విన్నవించుకున్నాం. అది జరుగుతుందని ఆశిస్తా ఉన్నాం. ఈ ఆగస్టులో సర్పంచులకు ప్రత్యేకంగా నిధులు రాబోతా ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటాం అధ్యక్ష. అదే సందర్భంలో మన ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ప్రజలకు కూడా మనం ధైర్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను పక్కదావ పట్టించాం, ఎట్టి పరిస్థితిలో దుర్వినియోగం చేయం, వాటిని ప్రజలకు సక్రమంగా వినియోగిస్తామనే విషయాన్ని మీ ద్వారా ప్రజలకు కూడా హామీ ఇస్తున్నాను అధ్యక్ష. నరేంద్ర రామరాజు గారు.